సో హలో గైస్ అందరికీ. అండ్ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మర్చిపోయినా. ఓకే, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నేను నా బాడీ కండిషన్ అయితే చూపిస్తాను. ఇప్పటిది కాదు, 7 months బ్యాక్ నేను జిమ్ స్టార్ట్ చేసిన ముందు నుంచి. అండ్ మీరు చూడండి. అండ్ ఎందుకు చూపిస్తున్నా అంటే ఆ బాడీ కండిషన్ బాగాలేకపోయినా, అండ్ ఎందుకంటే నా లోయెస్ట్ పాయింట్ నుంచి నేను అన్నీ మీకు చూపిస్తూ వస్తా. అండ్ నా ఫెయిల్యూర్ కూడా చూపిస్తా, నా విన్నింగ్స్ కూడా చూపిస్తా. అండ్ ఇంకో మన కాంపిటీషన్కి అయితే 3 months ఉంది. 3 monthsలో మనం అయితే స్టేజ్ రెడీ కండిషన్ అంటే ఎలా అంటే 6% బాడీ ఫ్యాట్ తెచ్చుకోవాలి. మనం అయితే 6% బాడీ ఫ్యాట్కి ట్రై చేద్దాం. అదైతే ఎక్స్ట్రీమ్ స్ట్రెడెడ్ ఉంటుంది. తెచ్చుకోవడం కాదు, కన్ఫర్మ్ తెచ్చి చూపిస్తాం మీకు. అండ్ దాంట్లో కూడా మనం కొంచెం లైట్ స్కిన్నీ కూడా ఉన్నాం ఇప్పుడే. అండ్ 59 kgs ఉన్నాం ఇప్పుడైతే ఎంటీ స్టమక్తో. అండ్ ఇంకో 1 weekలో అటు ఇటు ఒక 1/2 kg పెరిగిన 60 kgs అయిపోతాం. సో మళ్ళీ కట్లో మళ్ళీ మనం 55 kgsకి రావాలి. అండ్ కట్లో అయితే మనం అంతా ఎండబెట్టుకొని కూర్చోవాలి, ఎక్కువ తినద్దు. సో అన్నీ తెలుసుకొనే చేస్తున్నా. మళ్ళీ కామెంట్స్లో ఏదో ఒకటి అనమాకండి. బల్క్లో అయితే మనం ఎప్పుడు గివప్ ఇవ్వలే, అండ్ కట్లో కూడా అస్సలు ఇవ్వద్దు గివప్. అండ్ మన కాలేజ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇంకా ఎక్స్ట్రీమ్ ఉంటుంది, ఇంకా ఎక్స్ట్రీమ్ హార్డ్ వర్క్ చేయాలి మనమైతే. ఇటు స్టడీస్ ఇటు కట్టు మనం ఇంకా లోలో ఉంటాం కాబట్టి, ఎక్కువ తినాం కాబట్టి. సో చూసుకోవాలి, అంతా ప్రిపేర్ చేసుకోవాలి మనమే. అండ్ సో రిజల్ట్ ఎలా వచ్చినా కూడా మనమైతే హ్యాపీనే. అండ్ మన హార్డ్ వర్క్ అయితే మన 100% అయితే మనం ఇస్తున్నాం. అండ్ రిజల్ట్ అంతా బాగుండాలని కోరుకుందాం. ఎందుకంటే నేను ఎక్కడ గివ్ అప్ ఇవ్వలేదు, ఆర్ఎల్స్ మీరు కూడా ఇన్స్పైర్ అవుతారని. ఇన్స్పైర్ అయ్యే పెద్ద క్యారెక్టర్ అయితే లేదు, కానీ ముందు ఉంటుంది, చూసండి మీరే. సో మీలో ఎవరైనా కానీ ఓబీస్గా ఉంటే, ఫ్యాటీగా ఉంటే కలిసి స్టార్ట్ చేద్దాం కట్. నాతో పాటు స్టార్ట్ చేయండి. అండ్ మీ బాడీని కూడా మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి, ఓకేనా? సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ప్రతిదీ డాక్యుమెంట్ చేసుకుందామనే, అంతకుమించి ఏం లేదు. సో కండిషన్ ఏం లేదు, అంత కోవే. సో ఈరోజుకి ఇంతే. ఉండ బాయ్, పీస్.